ఐఎమ్ డాక్టర్ మధురిమ, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. స్మోకింగ్ అనేది జాయింట్ అండ్ బోన్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేసేది అనేది ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. సో సర్జరీ అయిన వాళ్ళలో కానీ ఎన్ని ఫ్రాక్చర్స్ కానీ సర్జరీ చేసిన తర్వాత కూడా స్మోకింగ్ చేయొచ్చా, ఆల్కహాల్ చేయొచ్చా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. ఇట్స్ ఎ బిగ్ నో. ఎందుకంటే స్మోకింగ్ అనేది అంటే ఎనీ సిగరెట్స్ కానీ టొబాకోలో కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ నికోటిన్ అనేది ఉంటుంది కాబట్టి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఈ నికోటిన్ ఏం చేసిద్ది అంటే మన బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది అనమాట. అంటే మెయిన్గా బ్లడ్ వెజల్స్ని బాగా నారో ల్యూమన్ చేసేసి బ్లడ్ ఫ్లో అనేది తగ్గించేసిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రాక్చర్ అయిన వాళ్ళలో ఇనిషియల్ స్టేజెస్లో కొల్లాజన్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు ఏంటంటే కొల్లాజన్ ఫార్మేషన్ అనేది తగ్గించడం వల్ల ఫ్రాక్చర్ అనేది హీల్ అవ్వదు. ఏంటంటే కంప్లీట్గా నాన్ యూనియన్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ రీసర్జరీ పడడం అనేది జరుగుతుంది. సో స్మోకింగ్ చేయకపోవడం చాలా ఉత్తమం అండి. ఫ్రాక్చర్స్లో కానీ అండ్ ఎనీ సర్జరీస్ అయినా కానీ చేయకపోవడం అనేది మంచిది. ఒక లంగ్స్కే కాకుండా మన జాయింట్ అండ్ బోన్ హెల్త్ కూడా ఎఫెక్ట్ చేసింది అనమాట. ఈ స్మోకింగ్ ఏం చేస్తుందంటే వైటమిన్ డి అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ కూడా తగ్గించేసి మన జాయింట్ హెల్త్, బోన్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్.